ప్రపంచ దేశాల ఆధునీకరణతో పోటీపడి మన మహానగరం పెద్ద పెద్ద భవనాలతో సుందరంగా ముస్తాబవుతూ అందరినీ అలరిస్తోంది. అయితే మహానగరంలో వెలుస్తున్న అత్యంత ఖరీదైన విలాసవంతమైన భవంతుల మోహంలో పడి మన జీవనాధారాలైన చెరువులను కనిపిస్తే కరిపేసుకుంటున్నారు కబ్జాదారులు. కనుమూరు చెరువులను పట్టించుకోవాల్సిన ఇరిగేషన్ శాఖల అధికారులు మాత్రం ఏముందలే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో మనకేమవుతుంది అన్నట్టు అడ్డు అంటూ జనవాడలో ఉన్న చెరువును కొందరు ఖాళీ చేసేస్తున్నారు. నార్సింగ్ మున్సిపల్ పరిధిలోని జనవాడ గ్రామానికి సమీపంలో ఉన్న జనవాడ చెరువు సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ ఏడాది వర్షాలు విస్తారంగా కురవడంతో పరివాహక ప్రాంతం నుంచి భారీగా వర్షపు నీరు వచ్చి చెరువులో చేరింది. అయితే చెరువులో కొందరు రైతులు పట్టా భూములు కూడా ఉన్నాయి. సాగుకు అనువుగా ఉన్న సమయంలో పంటలు పండించుకోవాల్సి ఉండగా కొందరు నిబంధనలకు విరుద్ధంగా ఫామ్ హౌస్లో నిర్మించుకునేందుకు జనవాడ గ్రామ చెరువుకు తూర్పు భాగంలో సుమారు 10 ఎకరాల స్థలంలో ఉన్న చెరువును మట్టి, బండరాలు, ఇతర నిర్మాణ వ్యర్థాలతో నింపేస్తున్నారు. ఈ పనులు సుమారు నెల రోజులుగా జరుగుతున్నట్లు జనవాడ గ్రామస్తులు చెబుతున్నారు. అయితే ఇరిగేషన్ నిబంధనల ప్రకారం పట్టా పొలం అయినా సరే దానిని ఏమాత్రం పోడ్చకూడదు. ఎండాకాలంలో నీళ్లు ఎండిపోతే సాగు పనులు చేసుకోవచ్చు. అంతేగాని దానిని నిబంధనలకు విరుద్ధంగా మట్టి, రాళ్లు, ఇతర నిర్మాణ వ్యర్థాలతో ఏమాత్రం పూడ్చివేయొద్దు. అయిన నిబంధనలు ఉల్లంఘించిన వారిపై రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు కఠిన చర్యలు తీసుకునే అధికారం ఉంటుంది. అయినా రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు ఏమాత్రం పట్టించుకోవటం లేదని అక్కడి ప్రజలు విమర్శిస్తున్నారు. ఇప్పటికే 10 ఎకరాలకు పైగా చెరువును ఏమాత్రం భయం లేకుండా దర్జాగా మింగేస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. జనవాడ చెరువు పరిరక్షణ కోసం కబ్జాదారులపై రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. చెరువును కొన్ని రోజులుగా పూడ్చుతున్నా ఎందుకు పట్టించుకోవటం లేదని ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంపై రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సత్వరమే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాల్సిందని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.